అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 నుండి 2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. మేషరాశి రాశి ఫలాలు. ఆదాయం, వ్యయం. రాజపూజ్యం, అవమానం. మేషరాశి. రెండు 2025 మేషరాశి రాశి ఫలాలు. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఈ 2025 సంవత్సరం జాతకంలో మేము మేషరాశి వ్యక్తుల అంచనాలను అన్వేషిస్తాము. మీరు మేషరాశిలో జన్మించి 2025లో మీ జీవితంలో సంభవించే మార్పుల గురించి తెలుసుకోవాలి అనే ఆసక్తితో ఉంటే, గ్రహాల కదలికలు ఎలా ఉంటాయి, మీ వ్యక్తిగత సంబంధాలను అవి ఎలా ప్రభావితం చేస్తాయి, మీ ఆర్థిక స్థిరత్వం మరియు కెరీర్ స్థితి, నక్షత్రాలు మీకు అనుకూలంగా ఉంటాయా లేదా మీ ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయా, మరియు మీరు ఎలాంటి హెచ్చు తగ్గులు అనుభవించవచ్చు, ఈ ప్రశ్నలన్నీ మేషరాశి వార్షిక జాతకం 2025లో ప్రస్తావించబడ్డాయి. మీ మేషరాశికి సంబంధించిన ఈ వార్షిక సూచన గురించి సమగ్ర అవగాహన పొందడానికి ఈ వీడియోని చివరి వరకు తిలకించండి. మేషరాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ఏమి అందుబాటులో ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వార్షిక జాతకం. ముందుగా మేషరాశి వారికి 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ జీవితంలో ముఖ్యమైన మార్పులను తెస్తుంది. సంవత్సరం ఆర్థిక లాభాలతో ప్రారంభమవుతుంది. 3వ ఇంటి నుండి దేవగురువు బృహస్పతి యొక్క సంచారం మీ జీవితంలో శుభ ఫలితాలను తెస్తుంది. మీ అదృష్ట రేఖ మీకు అనుకూలంగా ఉంది మరియు వృత్తిపరంగా కూడా ప్రయోజనాలను పొందడంలో సహాయపడుతుంది. పనిచేసే నిపుణులకు ఇది మంచి సంవత్సరం మరియు మీరు కోరుకున్న ఉద్యోగం పొందవచ్చు. బృహస్పతి సంచార సమయంలో మీరు మీ ఆదాయంలో సానుకూల ప్రభావాన్ని చూడవచ్చు. మీరు మీ వ్యాపారంలో అపారమైన విజయాన్ని పొందుతారు. సంవత్సరం ద్రవ్య ప్రయోజనాలను పొందుతుంది మరియు ఆర్థిక సంక్షోభం ఉండదు. ఈ సంవత్సరం విద్యార్థులకు అత్యంత అనుకూలమైనది. వారు తమ కలలను నెరవేర్చుకోగలుగుతారు. వారు మీ లక్ష్యాలు మరియు ఆశయాల వైపు ప్రేరేపించబడతారు. అక్టోబరులో బృహస్పతి 4వ ఇంటిలో సంచరించడం వల్ల మీ కష్టమైన పనులన్నీ నెరవేరుతాయి. సంవత్సరం ఆర్థిక విజయం, అపారమైన సంపద మరియు శక్తితో నిండి ఉంటుంది. ఈ సంవత్సరం మీరు మీ కోరికలన్నీ నెరవేరడం చూడవచ్చు. మీరు కొత్త ఇల్లు లేదా వాహనం కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు ఆర్థికంగా బలంగా ఉంటారు. మీరు చాలా డబ్బు ఆదా చేస్తారు. ఆరోగ్యానికి సంబంధించి ఈ సంవత్సరం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడతారు మరియు ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ మనస్సు ఆధ్యాత్మిక పనిలో నిమగ్నమై ఉంటుంది. మీ మనస్సులో పవిత్రమైన మరియు సానుకూల ఆలోచనలు వస్తాయి. స్నేహితులతో సయోధ్యకు ఈ సంవత్సరం చాలా మంచిది. ఈ సంవత్సరం మీకు మీ అన్నయ్య మద్దతు లభిస్తుంది. శని 12వ ఇంటి గుండా సంచరించడం చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సంవత్సరం మీరు కొత్త ఆదాయ వనరులను పొందుతారు. మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. మీరు వ్యాపారంలో విజయం సాధిస్తారు. 2025 సంవత్సరం ప్రారంభం కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి చాలా మంచిదని నిరూపించవచ్చు. మీరు ఈ సంవత్సరం విదేశాలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఆస్తిలో డబ్బు పెట్టుబడి పెట్టినట్లయితే మీరు ప్రయోజనాలను పొందుతారు. 11వ ఇంటి ద్వారా రాహువు సంచారంతో మీకు తగిన ధనలాభం ఉంటుంది. పరిశోధనలో నిమగ్నమైన వారికి ఈ సమయం ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు 2025 చివరిలో కొన్ని హెచ్చు తగ్గులు చూస్తారు. సంవత్సరం ప్రారంభం విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది మరియు వారి కలలను సాకారం చేసుకోవడానికి అనేక అవకాశాలను పొందుతారు. వారికి వారి స్నేహితులతో విభేదాలు మరియు వివాదాలు ఉండవచ్చు.
మరియు వారిపై విశ్వాసం ఉండదు. మరోవైపు మీ జీవిత భాగస్వామి అతను లేదా ఆమె ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. ప్రేమలో ఉన్నవారికి ఈ సంవత్సరం అనుకూలంగా లేదు. మిశ్రమ ఫలితాలను తెస్తుంది. కొన్ని రోజులు సంతోషంగా మరియు కొన్ని రోజులు దుఃఖంతో నిండి ఉంటాయి. మీరు మీ ప్రేమికుడితో సమన్వయాన్ని కొనసాగించవలసి ఉంటుంది, లేకపోతే సంబంధంలో అపార్థాలు తలెత్తవచ్చు. మీరు ఈ సంవత్సరం ప్రేమలో మోసపోవచ్చు. మీరు ప్రేమించిన వారిని అతిగా నమ్ముతారు. మీరు రాంగ్ రిలేషన్షిప్ లో ఉండడం కంటే ఆ బంధాన్ని తెంచుకోవడం మేలు. మీరు మానసికంగా గాయపడవచ్చు. శని మహారాజ్ మీ ప్రేమను పరీక్షిస్తారు, కాబట్టి మీరు మీ ప్రేమ సంబంధంలో నిజం ఉండాలి. ఒంటరిగా ఉన్నవారికి ఈ సంవత్సరం వారి జీవితంలో ప్రేమ రావచ్చు. ఆగస్టు మరియు అక్టోబర్ మధ్య మీ ప్రియమైన వారితో మీ సంబంధం అనుకూలంగా ఉంటుంది మరియు మీరు కలిసి బయటకు వెళ్ళవచ్చు. మొత్తం మీద కొత్త సంవత్సరం 2025 మీ జీవితంలో ఆనందాన్ని తెస్తుంది. ఈ సంవత్సరం మీరు మీ జీవితంలో శుభ ఫలితాలను పొందుతారు. మీరు ప్రతి రంగంలో విజయం సాధిస్తారు. కెరీర్ పరంగా ఈ సంవత్సరం మీ కార్యాలయంలో కొన్ని మార్పులు కనిపించవచ్చు, లేదా మీరు మీ పని కోసం విదేశాలకు వెళ్ళవచ్చు. మార్చి 2, 2025న శుక్రుడు తిరోగమనం చేస్తాడు. ఇది మేషరాశి వ్యక్తుల జీవితాలను ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా వ్యాపారవేత్తలు తమ వ్యాపారం నుండి భారీ లాభాలను పొందే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు తమ కుటుంబాలకు దూరంగా ఉండవచ్చు. విద్యార్థులకు చదువులో సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. వారి ఆరోగ్యం పట్ల కూడా అశ్రద్ధ చేయకూడదు. మీ వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. మీ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీరు మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదిస్తూనే ఉంటారు, కానీ పనితో పాటు మీ ఫిట్నెస్ కోసం కూడా మీరు సమయాన్ని వెతకడం చాలా ముఖ్యం. సంవత్సరం ప్రారంభంలో మీరు ఆస్తి కొనుగోలులో విజయం సాధించినప్పటికీ మార్చి తర్వాత మీ ఖర్చులు ఊహించని విధంగా పెరిగే అవకాశం ఉంది. ఈ సంవత్సరం కొంత ఖర్చు కొనసాగే అవకాశం ఉంది. మే 18 తర్వాత రాహువు మారడం వల్ల ఆశయాలు నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది. అయితే బృహస్పతి అనుగ్రహంతో మే 15 నుండి మీరు వైవాహిక సంబంధాలు మరియు వ్యాపారంలో మంచి ఫలితాలను అనుభవిస్తారు. మరియు ఈ సంవత్సరం మీ వృత్తికి అనుకూలంగా ఉంటుంది. ఏమైనప్పటికీ అక్కడ మరింత పరుగు ఉంటుంది. ఆర్థిక జాతకం ఈ సంవత్సరం మీకు ఖర్చులు పెరగవచ్చు. సంవత్సరం ప్రారంభంలో రాహువు 12వ ఇంట్లో ఉంటాడు మరియు మార్చి 29 నుండి శని అక్కడ రాహువుతో చేరి ఏడాది పొడవునా స్థిరమైన ఖర్చులను నిర్వహిస్తుంది. అయితే సానుకూల అంశం కూడా ఉంది. మే 18 తర్వాత రాహువు మీ 11వ ఇంటికి మారినప్పుడు మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. సంవత్సరం ప్రారంభంలో మేషం 2025 జాతకం మీరు విజయవంతంగా స్థిరాస్తిని కొనుగోలు చేయవచ్చని సూచిస్తుంది. మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే జీతం పెరిగే అవకాశం ఉంది మరియు వ్యాపారంలో పాల్గొనేవారు గణనీయమైన లాభాలను ఆశించవచ్చు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడిదారులు ఈ సంవత్సరం మంచి రాబడిని చూడవచ్చు. అయితే దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి పెట్టడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో బృహస్పతి 2వ ఇంట్లో ఉండటంతో మీరు విజయవంతంగా సంపదను కూడగట్టుకుంటారు మరియు పొదుపు పథకాల నుండి ప్రయోజనాలను పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాల విషయానికి వస్తే ముఖ్యంగా 2025 ప్రారంభ భాగంలో మీకు మంచి సమయం ఉంటుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి మరియు భాగస్వాముల పరస్పర అవగాహన మరియు అనుకూలత మెరుగుపడతాయి. తద్వారా వ్యాపారం గణనీయంగా ఎక్కువ లాభాలను ఆర్జించడానికి వీలు కల్పిస్తుంది. మీ జీవిత భాగస్వామితో భాగస్వామ్య వ్యాపారం కూడా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే సంవత్సరం ద్వితీయార్థంలో జాగ్రత్తగా ఉండటం, భాగస్వామ్యం చేయకపోవడం మరియు మీ వ్యాపార భాగస్వామిపై ఎక్కువగా ఆధారపడటం ఉత్తమం. రాహువు యొక్క హానికరమైన ప్రభావం సంబంధంలో ప్రతికూలతను సూచిస్తుంది. ఆరోగ్య జాతకం మేష రాశిలో జన్మించిన వారు సంవత్సరం ప్రారంభంలో వారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. మీ రాశికి అధిపతి అయిన కుజుడు 4వ ఇంట్లో
బలహీనమైన మరియు తిరోగమన స్థితిలో ఉంటాడు. అదనంగా శని మీ రాశిపై తన కోణాన్ని చూపుతుంది మరియు రాహువు 12వ ఇంట్లో ఉంటారు. ఇది ఆరోగ్య సమస్యలను పెంచుతుంది. అయితే సంవత్సరం చివరి సగం మీ ఆరోగ్యానికి మరింత అనుకూలంగా ఉంటుంది. రాహువు 11వ ఇంటికి వెళ్లడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. అయితే మార్చి చివరిలో శని మీ 12వ ఇంట్లోకి ప్రవేశించడంతో మీరు మీ కళ్ళు, పాదాలు మరియు నిద్రకు సంబంధించిన సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈ సమస్యలను విస్మరించడం మరింత ముఖ్యమైన సమస్యలకు దారితీయవచ్చు. మీ రోగనిరోధక శక్తిని పెంచడంపై దృష్టి పెట్టండి. మార్చి తర్వాత మీ పాదాలకు గాయాలు లేదా బెణుకులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించండి. కెరీర్ జాతకం సంవత్సరారంభం నుండి మార్చి నెలాఖరు వరకు దశమి స్థానానికి అధిపతి అయిన శని తన స్వంత రాశిలో 11వ ఇంట్లో బలమైన స్థానంలో ఉంటాడు. ఇది మీ కెరీర్కు అనుకూలమైన పరిస్థితులను సృష్టిస్తుంది. మీ ఉద్యోగంలో ప్రమోషన్లు మరియు జీతాల పెరుగుదలకు అవకాశాలను అందిస్తుంది. అలాగే మీ వ్యాపారంలో గణనీయమైన విజయాన్ని అందిస్తుంది. మే తర్వాత రాహువు 11వ ఇంటికి కూడా వెళతాడు. ఇది మీ కెరీర్ అవకాశాలను మరింత మెరుగుపరుస్తుంది మరియు కెరీర్ సంబంధిత ఆందోళనలను తగ్గిస్తుంది. మే నుండి బృహస్పతి 3వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇది వ్యాపార సంబంధిత సమస్యలను తగ్గించడానికి మరియు మీ ధైర్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది. నవంబర్ మరియు డిసెంబరు మధ్య వ్యాపారంలో ప్రత్యేక విజయాన్ని పొందవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి ఉద్యోగ సంబంధిత ప్రయాణాలు మరియు కార్యకలాపాలు పెరుగుతాయి. మీరు ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉండవచ్చు మరియు సంవత్సరంలో గణనీయమైన భాగాన్ని విదేశాల్లో గడపవచ్చు. అందువల్ల ఏడాది పొడవునా మీ పనితీరును మెరుగుపరచడానికి కృషి చేయండి. విద్యా జాతకం విద్యార్థులు ఈ సంవత్సరం తమ స్నేహితుల నుండి గణనీయమైన మద్దతును పొందవచ్చు. అత్యుత్తమ విద్యా ఫలితాలను సాధించడంలో వారికి సహాయపడుతుంది. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారికి సంవత్సరం చివరి సగం మరింత అనుకూలంగా ఉంటుంది. అయితే మొదటి అర్ధభాగంలో కేతువు 6వ ఇంట్లో ఉండటం వల్ల ప్రయత్నాలలో ఆటంకాలు ఏర్పడవచ్చు. ఈ సంవత్సరం విదేశాలలో చదువుకునే అవకాశాలతో సహా ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు అద్భుతమైన విజయాన్ని ఇస్తుంది. మే తర్వాత సాధారణ విద్యార్థులు అడ్డంకులు మరియు విద్యాపరమైన సవాళ్లను ఎదుర్కోవచ్చు. ఈ అడ్డంకులను అధిగమించడానికి దృష్టిని మెరుగుపరచడంపై దృష్టి పెట్టడం మరియు సమర్థులైన సలహాదారులు లేదా ఉపాధ్యాయుల నుండి మార్గదర్శకత్వం పొందడం చాలా అవసరం. ఇటువంటి సహాయం అనుకూలమైన విద్యా ఫలితాలకు మార్గం సుగమం చేస్తుంది. కుటుంబ జాతకం 2025 మేషరాశి జాతకం ప్రకారం ఈ సంవత్సరం ప్రారంభ దశ మేషరాశి వ్యక్తులకు వారి కుటుంబ జీవితంలో సవాళ్లను అందించవచ్చు. సంభావ్య అల్లకల్లోలం మరియు కుటుంబ సమస్యలు ఉన్నప్పటికీ 2వ ఇంట్లో బృహస్పతి యొక్క దయగల ప్రభావం కుటుంబ సభ్యుల మధ్య సామరస్యాన్ని ప్రోత్సహిస్తుంది మరియు ఆప్యాయత బంధాలను బలపరుస్తుంది. మేలో బృహస్పతి 3వ ఇంటికి మారినప్పుడు తోబుట్టువుల నుండి వెచ్చదనాన్ని మరియు వ్యక్తిగత సంబంధాలను బలోపేతం చేయడానికి అన్ని ప్రయత్నాలలో స్థిరమైన మద్దతును ఆశించండి. ఏదేమైనప్పటికీ సంవత్సరం చివరి భాగంలో పని యొక్క డిమాండ్లు ఊహించని విధంగా కుటుంబ సభ్యుల నుండి దూరాన్ని సృష్టించవచ్చు. కలిసి నాణ్యమైన సమయాన్ని పరిమితం చేస్తుంది. అటువంటి సందర్భాలలో ఏదైనా భావోద్వేగ దూరాన్ని తగ్గించడానికి మరియు పెరుగుతున్న ఒత్తిడిని నివారించడానికి స్థిరమైన కమ్యూనికేషన్కు ప్రాధాన్యత ఇవ్వండి. అదనంగా సంవత్సరం ప్రారంభంలో తల్లి ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు, కానీ క్రమంగా మెరుగుదలలు కాలక్రమేణా ఆరోగ్యాన్ని పునరుద్ధరించడానికి దారితీస్తాయి. వివాహ జాతకం ఈ 2025 సంవత్సరం మీ వైవాహిక జీవితానికి మిశ్రమ ఫలితాలను తీసుకురావచ్చు. సంవత్సరం ప్రారంభం పూర్తిగా అనుకూలంగా లేకపోయినా మే 15 తర్వాత బృహస్పతి 3వ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మీ 7వ ఇంటిని సానుకూలంగా ప్రభావితం చేసినప్పుడు మీ వైవాహిక బంధం బలపడుతుంది. మీరు మీ జీవిత భాగస్వామితో
సన్నిహితంగా ఉంటారు. మరియు మీరు మీ కుటుంబాన్ని కలిసి నిర్మించాలని ఆలోచిస్తున్నప్పుడు ఏవైనా సమస్యలు తొలగిపోతాయి. అయితే మార్చి తర్వాత 12వ ఇంట్లోకి శని పరివర్తనం చెందడంతో దాంపత్య సామరస్యానికి అప్పుడప్పుడు ఆటంకాలు ఏర్పడవచ్చు. అయినప్పటికీ వివేకాన్ని అభ్యసించడం మరియు ఈ సమస్యలను పరిష్కరించడానికి నిలకడగా పనిచేయడం వైవాహిక ఆనందాన్ని కొనసాగించడంలో కీలకం. ప్రేమ జాతకం ఈ 2025 సంవత్సరానికి సంబంధించి మీ ప్రేమ జీవితం మధ్యస్థ ఫలితాలను చూస్తుందని సూచిస్తుంది. ప్రారంభంలో మీ సంబంధాలు వృద్ధి చెందుతాయి మరియు మీ కనెక్షన్ను పెంపొందించుకోవడానికి మీరు ప్రాధాన్యత ఇస్తారు. అయితే సవాళ్లు క్రమంగా తలెత్తుతాయి. మే మధ్య నాటికి కేతువు 5వ ఇంట్లోకి ప్రవేశించడంతో మీ భాగస్వామితో అపార్థాలు తలెత్తవచ్చు. ఇది మీ సంబంధాన్ని దెబ్బతీసే ఉద్రిక్తతలు మరియు వాదనలకు దారితీస్తుంది. దీన్ని నివారించడానికి స్పష్టమైన కమ్యూనికేషన్ కీలకం. మీ సంబంధంలో ఎక్కువ సమయం పెట్టుబడి పెట్టడం మరియు మీ బంధాన్ని కొనసాగించడానికి ఏవైనా సమస్యలను పరిష్కరించడానికి కలిసి పని చేయడం ముఖ్యం. మీరు ఒంటరిగా ఉండి కొత్త సంబంధాన్ని ప్రారంభించినట్లయితే సంవత్సరం మధ్యలో ద్రోహం చేసే ప్రమాదం ఉన్నందున జాగ్రత్త వహించండి. నివారణకు మార్గాలు మార్స్ గ్రహం యొక్క ప్రభావం మీకు ముఖ్యమైనది. దాని ప్రభావాలను శాంతింపజేయడానికి ఒక రాగి ఉంగరంలో అధిక నాణ్యత గల పగడపు రత్నాన్ని పొందుపరచండి మరియు మంగళవారం నాడు మీ ఉంగరపు వేలుకు ధరించండి. చేయవలసినవి: ప్రతిరోజు పక్షులకు ఆహారం ఇవ్వండి. బుధవారం సాయంత్రం పూట నల్ల నువ్వులను ఒక గిన్నెలో వేసి గుడిలో ఉంచాలి. గురువారాల్లో పీపల్ చెట్టును తాకకుండా నీరు పెట్టండి. ప్రతి మంగళవారం హనుమాన్ జీని ఆరాధించండి మరియు హనుమాన్ చాలీసా పఠించండి. ఇలా చేయడం వల్ల మీరు సానుకూలతను పొందుతారు మరియు మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. దుష్ప్రభావాల నివారణకు దానాలు చేయాలి. చేయకూడనివి: మీరు పొట్టిగా ఉన్నట్లయితే మరియు చాలా త్వరగా కోపంగా ఉన్నట్లయితే ఎరుపు రంగు దుస్తులు ధరించడం మానుకోండి. 2025 సంవత్సరం మిగతా రాశిఫలాలు గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని ఓపెన్ చేసి మా వీడియోస్ని తిలకించండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.